మీరు ఈ కన్క్లూజన్ ఇచ్చిన తర్వాత నాకు చాలా క్వశ్చన్లు వస్తున్నాయి సార్. కాకపోతే దానికి ముందు బెంగళూరు నుంచి శివరాజ్ గారు మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. నమస్కారం శివరాజ్ గారు. నమస్తే. నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/9/1992. 10/9/1982. 1-3 కాంబినేషన్. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? శివరాజు అని పిలుస్తారు. శివరాజ్. SIVARAJ. SHIVA. శివరాజు. RAJU. శివరాజు. శివరాజులో 26వ నెంబర్ అని మంచి మంచి అవకాశాలన్నీ మంచి ఏజ్లోనే మిస్ అయిపోతారంట. శివరాజులో 26వ నెంబర్ ఉంది. ఏమంటాడంటే ఆ 26వ నెంబర్ ఏమంటాడంటే మీ ఫోన్లో కూడా ఏమంటాడంటే అమ్మా, మీ ఫోన్లో కూడా, నా ఫోన్లోనే కాదు మీ ఫోన్లో కూడా ఏమంటాడంటే they will repent later that they have not made use of the good opportunities of their early period. So this cannot be called a good number అంటాడు. ఈ నంబర్ మంచి నంబర్ కాదు, మంచి మంచి అవకాశాలన్నీ పోగొట్టుకుంటారు అంటాడు. ఈ మధ్యలో చూడమ్మా అందరూ రాజు రాజు అంటే గాలి చూడమ్మా లోపలికి వెళ్తుంది కదా రాజు. మీరే ఎక్కడన్నా ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళి 10 ఆటోలు పెట్టున్నాయి అనుకో, అక్కడ వెళ్ళి మీరు కెమెరా పెట్టి ఇంటర్వ్యూ చేస్తే 10 మంది అక్కడ ఉంటే 6 పేర్లు రాజే ఉంటుంది. వీళ్ళు ఏ దేశానికి రాజులో తెలియదు కానీ ఈ రాజు అనే వాళ్ళందరూ చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు. ఆటో నడపటం అనో, క్లీనర్లు గాను, డ్రైవర్లు గాను, ఇలా చిన్న చిన్న పనులు చేస్తుంటారు. అదే రాజ్. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జగన్, రాజ్ అలా ఉన్నోళ్ళు అంటే గాలి బయటికి వెళ్తుంటే అలా గాలి కన్నా వేగంగా డెవలప్ అవుతారంట. టెండూల్కర్, మంజ్రేకర్, ప్రభాకర్, సుధాకర్, కలెక్టర్, ఆఫీసర్ ఇలా పిలవాలంట. రాజు, చిన్ని, బుజ్జి కాదు. అంటే మనం పిలుచుకునే పేర్లలో కూడా ప్రొనౌన్సియేషన్ అంటారు. ప్రొనౌన్సియేషన్ బాగా ఉంటే లైఫ్ అద్భుతంగా ఉంటుంది. అలా ప్రొనౌన్సియేషనే కదా ఏది పడితే అలా పిలుచుకుంటే అలానే ఉంటాయి మన లైఫ్లు. సో పేరు మెయిన్ రోల్ పోషిస్తుంది పిలిచే విధానంతో సహా, మళ్ళీ దానిలో ఉన్న నంబర్తో సహా. ఇలా మంచి నంబర్లతో పిలుచుకుంటే, నంబర్లతో మంచి వాటితో చేసుకుంటే మంచి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయమ్మా. సార్ నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది సార్. అంటే ఇప్పుడు కొన్ని మన పేర్లకు తగ్గట్టుగా కొన్ని నెంబర్లు చెప్పారు మీరు, 12, 13, 31. ఇవన్నీ కూడా మనం మార్చుకోలేము, ఎందుకంటే మనం కావాలని ఈ నెంబర్లన్నీ పెట్టుకోలేదు. కాబట్టి వాటి నుంచి ఆ చెడు నెంబర్లు మన దాంట్లో ఉన్నా కానీ మనకి మంచి జరగాలంటే పేరులో ఆ నెగటివ్ తీసి మంచి నెంబర్ పెట్టాలి. ఇప్పుడు 28వ తారీఖు పుట్టారు సార్, ఆ నెగటివ్ నెంబర్లు తీసి మంచి నెంబర్లు ఎలా పెట్టాలనేది నాతో పాటు మన ఆడియన్స్ అందరికీ చెప్పండి. దానికన్నా ముందు మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు, లక్ష్మి గారు. నమస్తే లక్ష్మి గారు. నమస్తే మేడం. అమ్మ లక్ష్మి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారమ్మా? మా పాపది 2013 4వ నెల 6వ తేదీ. 6వ తేదీ 4వ నెల 2013. 6వ తారీఖు పుడితే చాలా అందంగా ఉంటారంట. మా యాంకర్ లాగా చాలా అందంగా ఉంటారు. చాలా దే టాక్, వాక్, డ్రెస్ ఇన్ స్టైల్. చాలా చక్కగా మాట్లాడతారు. డ్రెస్ కూడా చాలా చక్కగా వేసుకుంటారు. ఈ 6వ తారీఖు పుట్టిన వాళ్ళు శుక్రుడికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు జీవితంలో అత్యున్నత స్థితికి వస్తారు. చాలా బాగుంది. ఏం పేరు పెట్టమ్మా మీ పాపకి? గీతా చంద్రిక. గీతా చంద్రిక. ఏమని పిలుస్తావు? మామూలుగా మేమైతే అమలు అని పిలుస్తాం, స్కూల్లో గీత అని పిలుస్తాం. గీత అని పిలుస్తారు. మీ అమ్మాయినేమో గీత అని పిలుస్తారు. ఆమెనేమో సమంత అంటారు. ఆమెనేమో సమంతలో తా, గీతాలో తా. ఈమెనేమో మాయావతి అంటారు. ఈమెని జయలలిత అంటారు. ఈమెని మమతా బెనర్జీ అంటారు. ఎవరికి పెళ్లి కావాల. ఈమెనేమో తరుణ్ అంటారు. ఈమెనేమో తారక రత్న అంటారు. వీళ్ళనేమో ఆర్తి అగర్వాల్ అంటారు. ఇలా తాగుడింతం. ఒకే కారులోంచి రాజేంద్ర ప్రసాద్ నూతన్ ప్రసాద్ గారి కింద పడితే రాజేంద్ర ప్రసాద్ గారికి దొక్కుపోల. నూతన్ ప్రసాద్ గారికి ఏమైందో ప్రపంచం మొత్తానికి తెలుసు. పునీత్ రాజ్ కుమార్ ఆయనే డిస్టర్బ్ అవుతాడంట. ఆ తరుణే డిస్టర్బ్ అవుతాడంట. ఆ గీత అనే పేరులోనే తా వస్తుందంట. ఆ ముంతాజ్కి మాత్రమే సమాధి కడతారంట. ఒకసారి మీ మినిస్టర్ల పేర్లన్నీ చదువుకోండి అమ్మా. ఈ మినిస్టర్ల పేర్లన్నీ చదివితే అందరూ ఎవరికైనా భర్తలు ఉన్నారా అని ఎవరికి వాడు క్వశ్చన్ చేసుకోవాలి.
ఎవరు నేను చెప్పితే నమ్మకూడదు, నేను చెబితే నమ్మకూడదు. తాగుడింతో ఉన్న వాళ్ళ పేర్లు చూడాలి. మొన్నమ్మ సంధ్యా థియేటర్ దగ్గర కొన్ని వేల మంది కొంత డిస్టర్బెన్స్ అయితే ఎవరికేం కాలేదమ్మా, రేవతి మాత్రమే చనిపోయింది. ఎవరికేం కాలేదమ్మా, తేజాని మాత్రమే హాస్పిటల్లో చేర్చారు. దట్ ఈజ్ న్యూమరాలజీ, దట్ ఈజ్ ద పేరులో తాగుడిందం వస్తే పర్సనల్ లైఫ్ దెబ్బతినిపోతుంది ఎవరికైనా. నువ్వు మినిస్టర్ అవ్వచ్చు లేదా మల్టీ మిలియనీర్ అవ్వచ్చు. అంటే మీకు స్టార్టింగ్ లోని ఎండింగ్ లోని ఎక్కడ తా ఉన్నా, స్టార్టింగ్ లో ఉన్నా, మధ్యలో ఉన్నా, చివరిలో ఉన్నా, ఇంకో చోట ఉన్నా, ఇంకో చోట ఉన్నా, పర్సనల్ లైఫ్ ఇబ్బంది. మగోళ్ళైనా ఆడవాళ్ళైనా. మీరు సార్ ఇప్పుడు మీరు ఏం చేశారంటే నాకే డౌట్లు పెట్టారనమాట. ఎవరికి డౌట్లు పెట్టా ఎవరు, అందుకని నేను అంటుంది ఎవరు నా మాట నమ్మకూడదు. లిస్టు తీసుకోవాలి, మినిస్టర్ల లిస్టులు తీసుకోవాలి. మినిస్టర్లు కదా, వాళ్ళ లిస్టులు తీయాలి. అలా పెద్ద పెద్ద వాళ్ళ లిస్టులు అన్నీ తీయాలి. మొన్న ఎవరమ్మా రాజేంద్ర ప్రసాద్ గారి పాప పేరేందమ్మా, గాయత్రినా, గాయత్రి డిస్టర్బ్డ్. తాగుడింద్రం ఎవరి పేరులో వచ్చినా, మొన్న బ్రో సినిమా హీరో గారి పేరేందమ్మా, సాయి ధర్మ తేజ. మొన్న యాక్సిడెంట్ అయ్యి వచ్చారా. ఇలా తాగుడింతం వచ్చిన వాళ్ళందరినీ మీరు అబ్జర్వ్ చేయండి. నేను చెప్పానని నమ్మమాకండి, దయచేసి మారండి. చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, మీరందరూ నాకన్నా చాలా చిన్నపిల్లలు, మారండి. పేరులో తాగుడింతం వస్తే ఆడవాళ్ళకు వచ్చినా మగవాళ్ళకు వచ్చినా పర్సనల్ డబ్బులు ఉన్నాయని మాకండి అమ్మ, డబ్బులు అందరి దగ్గర ఉంటాయి. పర్సనల్ లైఫ్ దెబ్బతినిపోతుంది. మీరు అనొచ్చు ఏమండి తా మీద హీరోలు కూడా ఉన్నారు కదండి. ఎంత హీరోలు ఉన్నా రామ్ చరణ్ కన్నా పెద్ద హీరోలు ఏమి లేరుగా. మరి ఇప్పుడు పేర్లు మార్చుకోలేదు. తప్పనిసరిగా ఇక్కడ సెప్టిక్ అయింది, ఉంచుకుంటే ఒళ్ళంతా అయింది, తీసేయటమే. మా అబ్బాయి పేరు తేజ అండి, తీసవతలు పడే చరణ్ అని పెట్టుకో, తీసవతలు పడే ఆర్యన్ అని పెట్టుకో, తీసవతలు పడే అయాన్ అని పెట్టుకో. ఏ పేరైతే ఏమి, నీ పిల్లోడు భవిష్యత్ బాగుంటానికి. అమ్మాయి పేరు గీత కదా, గీత తీసే చంద్రిక అని పిలుచుకో. ఈ అమ్మాయి 6వ తారీఖు పుట్టినగా చంద్రిక 24వ నంబర్. ప్రభుత్వపరమైన పెద్ద పదవుల్లో ఉంటారు, ప్రజల ఆదరణ ఉంటుంది, అతి తక్కువ కాలంలో ప్రఖ్యాతిగాంచగలరు. వీరు తమకంటే ఉన్నత స్థాయి జీవితం. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఆడపిల్లల్ని 2 అక్షరాలతో పిలవకూడదని ఒక రూల్ ఉంది, అది కూడా పాటించటం మన పిల్లలేగా. అదే మన ఆఫీసర్ గారి పిల్లలు అనుకో, చాలా జాగ్రత్తలు తీసుకొని రహమాన్ గారి దగ్గరికి వెళ్ళి అవసరమైతే ఫీజు మీరే కట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అదే మన పిల్లలు అనుకో, ఏ పేరు అయితే ఏమైందిలే, ఎందుకంటే మనం మన ఆఫీసర్గానే ఉండాలి, మనం ఇలానే ఉండాలి. అదే చంద్రికలో 3 అక్షరాలు ఉన్నాయి, పేరు సీతో బిగినైంది. చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరు, చౌతాల, చిదంబరం. కంప్యూటర్ వచ్చినాక మనందరం ఉన్నవాళ్ళం అయ్యాం, సెల్ వచ్చినాక ప్రపంచమే మారిపోయింది. ఏ అక్షరంతో బిగిన్ అవ్వాలి, ఏ అక్షరాలు ఉండాలి, ఎంత పవర్తో ఉండాలి అనే దాని మీద మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందరి చేతుల్లో ఈ రోజున సెల్ ఉంది, అన్నం లేకపోయినా సెల్ ఉంది. అందరికీ న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ అవుతుంది ఒక్క సెకండ్లో, ఒక్క నిమిషంలో. ఎవరి పేర్లు వాళ్ళు కొట్టుకోండి, దానికి ప్రిడిక్షన్ కూడా వస్తుంది. నువ్వు ఒక ఫోన్ కొనే ముందు మీ ఫ్రెండ్స్ని అడిగి ఎలా ఉండిద్ది దాని క్వాలిటీస్, షాప్కి వెళ్ళి అడిగి మాన్యువల్ చదివి అంతా చదివి ఫోన్ కొంటున్నావు. నీ బిడ్డకి పేరు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవద్దా? ఎప్పుడు చూసినా మనం చిన్న చిన్న పనులు చేసుకుంటూనే ఉండాలా? మనం సెలబ్రిటీలు అవ్వద్దా? మనం పైకి రావద్దా? ఆలోచించండి. సెలబ్రిటీస్ అయిన వాళ్ళు కూడా పేర్లు బాగున్న వాళ్ళు పడిపోయారు. సావిత్రి అని మహాతల్లి ఆమె ఇల్లు కడితే మద్రాసులో పెద్ద పెద్ద హీరోలే వెళ్ళి చూడటానికి వెళ్ళారు. సావిత్రి గారి గురించి అందరికీ తెలుసు కదా. ఆమె చివరిలో ఆమె జీవితం ఎలా ఉందో. పేరులో తాగుడింతో ఎక్కడొచ్చినా ఎవరికి వచ్చినా అనుభవించాల్సిందే. నేను అనేది ఏంటంటే, అలాంటప్పుడు నేను అనేది అది తీసేసి, ఎన్నో పేర్లు ఉన్నాయి, ఇక రాబోయే జనరేషన్ కన్నా పేర్లు పెట్టేటప్పుడు మీకు మాత్రం 30,000 జీతం చాలదని చెప్పి HDFC బ్యాంకులో నుంచి సాలరీ ICICI బ్యాంకులోకి 60,000 జీతానికి వెళ్తారు. అక్కడ సాలరీ స్టేట్ బ్యాంక్కి ₹1,00,000 జీతానికి వెళ్తారు. కానీ మన పిల్లలకి పేర్లు పెట్టి ఎవరికో ఒకరికి ఒక ₹1,000 ఇచ్చి ఆ శాస్త్రం తెలిసిన వాడికి కొంచెం జాగ్రత్తగా పేరు పెట్టిస్తే మన పిల్లలు పైకి వస్తారు కదా. అలా ఆలోచించరు. మన డబ్బులు మాత్రం బయటికి మనకు మాత్రం లక్షలు వచ్చి పడాలి. మన డబ్బులు బయటికి వెళ్ళడం లేదు, ఏదో ఒక పేరు పెట్టుకుంటాం. రేపు పొద్దున మొన్న చెప్పా, నిన్న ఒక ఆమె వచ్చింది, ఏమండి మీరు చెప్పారు అప్పటికి కూడా 14వ తారీఖు పెళ్ళిళ్ళు అవ్వకూడదని. మా అబ్బాయి డెఫ్ అండ్ డమ్ము. ఇప్పుడు అనుభవిస్తే ఏమొస్తుంది?
సో చెప్పిన మాట వినాలా. అందుకనే మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు, చాలా ఆలోచన పరులు, చాలా తెలివిగల వాళ్ళు. వాళ్ళు వాళ్ళ జీవితాలు త్యాగం చేసి తపస్సు చేసి ఏది మంచి ఏది చెడు, ఏది తినాలి ఏది తినకూడదు కూడా వాళ్ళే చెప్పారు. అది ఫాలో అవ్వాలి. ఫాలో అయితే మన జీవితాలు బాగుంటాయి.